సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. డాక్టర్ నమ్రతను త్వరలో విచారించబోతున్నారు ఈడీ అధికారులు. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. త్వరలోనే డాక్టర్ నమ్రతను విచారించబోతోంది. ఏ కోణంలో విచారించబోతున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేయడం. ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని త్వరలోనే డాక్టర్ నమ్రత ఈ కేసులో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నమ్రతకు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, దాదాపు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా జైలు పంపించారు. వారందరినీ కస్టడీలో తీసుకొని విచారించారు. దీంట్లో నమ్రతతో పాటు వారి ఫెర్టిలిటీ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది డైరెక్టర్లు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్లు, అదేవిధంగా ఆర్ఎన్ఓలు, అదేవిధంగా సంబంధించినటువంటి కొంతమంది ఈ ఏఎన్ఎంలు వీళ్ళ పాత్రకు సంబంధించిన పాత్రపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించారు. మొత్తం వందల కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు విచారించాలని కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.